వీలునామా రాయడం ఎంతవరకు అవసరం అంటారు? అంటే వీలునామా ఎప్పుడు రాయాలి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలండి. వీలునామా ఏంటంటే స్వార్జితమైన ఆస్తి ఉంటేనే, అంటే ఎవరికి వాళ్ళు స్వంతంగా సంపాదించుకున్న ఆస్తి ఉన్నప్పుడే వీలునామా రాయాలి. అంతేగాని తాతల నుంచి వచ్చిన ఆస్తికి సంబంధించి ఎలాంటి వీలునామా రాసే హక్కు ఎవరికి ఉండదు. వాళ్ళు వీలునామా రాశారంటే అర్థం ఏంటంటే అది వాళ్ళ స్వంత ఆస్తి అనే మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడే వీలునామా రాయాలి. ఆ వీలునామా ఎవరికి రాయొచ్చు? ఎవరికైనా రాయొచ్చు. దారైపోయే దానికి రాయొచ్చు. వాళ్ళకి ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకే ఇవ్వచ్చు. మొత్తం ఆస్తి అంతా ఒకరికే ఇచ్చే హక్కు కూడా ఈ స్వార్జితమైన ఆస్తి ఉన్నప్పుడు వీలునామా రాసే అధికారం ఉంటుంది వాళ్ళకి. అది ఎవరికైనా ఇవ్వచ్చు. ఇంట్లో పిల్లలకే ఇవ్వాలని ఉండదు, అలా ఏముండదు. సో దానికి సంబంధించి ఎలాంటి ముఖ్యంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇట్లా ప్రాపర్టీకి సంబంధించి ఒక ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి గొడవలు ఉన్నా సరే ప్రతిదీ కోర్టు వరకు వెళ్ళక్కర్లేదు, ప్రతిదీ కోర్టులో వేసుకోనక్కర్లేదు. సో దానికి ఏంటంటే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మన హైదరాబాద్లో కూడా సిటీ సివిల్ కోర్టులో ఉంది లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే పర్మనెంట్ లోక్ అదాలత్స్ ఇవి కూడా ఉన్నాయి. వీటిలో ఏంటంటే కోర్టులో వేయకుండా ఈ లోక్ అదాలత్లో పర్మనెంట్ లోక్ అదాలత్ కానివ్వండి, ప్రీ లిటిగేషన్ అంటే కోర్టులో కేసు వేయకుండా ఒక ప్రయత్నం చేయటం, దాన్ని ప్రీ లిటిగేషన్ అంటారు. కోర్టులో వేయకుండా ముందస్తుగా ఒక ప్రయత్నం చేయటం, అది ఈరోజు ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆ బాధ కారణం ఎవరైతే అయ్యారో ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, నోటీసులు ఇచ్చి వాళ్ళు పిలిపించి వాళ్ళతో సామరస్యంగా మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం వారు అందిస్తున్నారు, ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇందులో సఫలీకృతం కానప్పుడే కోర్టులో కేసు వేసుకుంటారు. సో ఇదేంటంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి ప్రతిదీ మనం చిలికి గాలివా అని అంటారు కదా, దాన్ని పెద్ద చేయకుండా సామరస్యంగా పరిష్కార మార్గాన్ని ఈరోజు చట్టాలు కోర్ట్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన సహకారాన్ని సహాయాన్ని అందించడం జరుగుతుంది. సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. ఏ సమస్య వచ్చినా అది కోర్టులో వేస్తేనే పరిష్కారం అవుతుంది అనుకోకర్లేదు ఈ రోజుల్లో. అలాగే కోర్టులో వేసాక కూడా లోక్ అదాలత్లో అంటే ఇద్దరు రాజీ పడి సామరస్యంగా మనం ఒక అంగీకారానికి వద్దాము, కొన్నిట్లో వాళ్ళు ఒక మెట్టు దిగాలి, మనం కొన్ని మెట్లు దిగాలి. అలా ఉన్నప్పుడు ఈ లోక్ అదాలత్లో ఒక అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవార్డు ఇస్తే ఏమవుతుందంటే ఇక పైన ఇంకా అప్పీల్స్ ఉంటాం. అంటే మనం కోర్టులో వింటూ ఉంటాం, గెలిచిన వాడు హ్యాపీగా ఉంటే ఓడిపోయినవాడు పై కోర్టుకు వెళ్తాడని. సో జీవితాంతం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. ఈ లోక్ అదాలత్లో అవార్డు ఇస్తే ఏంటంటే ఇంకా అది ఉండదు. ఒక్కసారి అవార్డు పాస్ చేశాక దాని మీద ఇంకా అప్పీల్ వేసుకోనక్కర్లేదు. అప్పీల్ వేసే అధికారం ఇంకా ఉండదు. అవార్డు ఏదైతే పాస్ చేశారో అది ఫైనల్ అన్నమాట. సో అదొక వెసులుబాటు కూడా ఉంది. అలాంటి అవార్డ్స్ మీద ఎవరైనా ఛాలెంజ్ చేయాలి అంటే మటుకు అది చాలా అంటే వాళ్ళు బెదిరించి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు బెదిరించి ఇంకెవరినో దాచిపెట్టి బలవంతంగా ఒప్పించి ఇలా చేశారు, ఇలా ఒప్పించారు, అవార్డు పాస్ అవ్వటానికి ఇలా చేశారని ప్రూవ్ అయితే అప్పుడు అది హైకోర్టులో రిట్ పిటిషన్ కింద వేసుకుంటారు. అదైతే తప్ప సర్వసాధారణంగా ఒక్కసారి లోక్ అదాలత్ అవార్డు పాస్ చేశాక దాన్ని మళ్ళీ తిరగదోవటం అనేది ఉండదు. అది ఏదైతే ఇచ్చారో అది ఫైనల్. లోక్ అదాలత్ ఓన్లీ ఆస్తుల ఇష్యూస్ గురించేనా? అది ఏదైనా కావచ్చు. బ్యాంకింగ్లో లిటిగేషన్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని లోన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ వేసేస్తారు. అలాంటివి కూడా ప్రీ లిటిగేషన్లో పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్, ఇది కవర్ కాలేదు, దీనిలో ఏవో రీజన్స్ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి, అలాగే కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వేసేసారని చెప్పి అలాంటివి, ఇలా ప్రతి లిటిగేషన్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈరోజు ఎన్నో కేసెస్ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ కానివ్వండి, లోక్ అదాలత్ కానివ్వండి, ప్రీ లిటిగేషన్ కానివ్వండి, ఏవైనా కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈరోజు టేకప్ చేస్తున్నారు. దాన్ని పరిష్కారం చేయడానికి తమ వంతు సహకారం వారు అందిస్తున్నారు. సో దీన్ని లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, అలాగే మండల్ స్థాయిలో ఉండే లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే గ్రామ స్థాయిలో కూడా దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు
ఈరోజు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జాగృతి యూనిట్ అని పెట్టారు. ఈ జాగృతి యూనిట్ ద్వారా ఏంటంటే డౌన్ ట్రాడన్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి చట్టాల గురించి చెప్పాలి అనే సంకల్పంతో ఈరోజు వారు అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు. దానికి రీసోర్స్ పర్సన్గా అడ్వకేట్స్ని తీసుకోవటం, అలాగే చీఫ్ జడ్జెస్, సీనియర్ సివిల్ జడ్జ్ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి వర్కౌట్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఈ లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు, వాళ్ళకి రీచ్ అవుతున్నారు, చెప్తున్నారు. అంటే ఇక్కడ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మన దేశం చాలా వెనకబడుతుందని మనకు తెలుసు కదా. అది చదువు కావచ్చు, లీగల్ కావచ్చు, లేదా మెడిసిన్. మనకి మెడికల్కి సంబంధించి కూడా చాలా విషయాలు తెలియవు. డాక్టర్స్ నెగ్లిజెన్స్ ద్వారా పేషెంట్స్ మోసపోతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మినిమం నాలెడ్జ్ అనేది ఈరోజు ప్రతి విషయంలో కూడా కావాలి. అలా అందుకని ఇప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్ని విషయాల మీద అవగాహన కల్పించడానికి పబ్లిక్కి వారికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు. సో ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది, అసలు మనం ఎలా ఒక సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే పరిజ్ఞానం అనేది చాలా అవసరం. ఆ పరిజ్ఞానాన్ని అందించడానికి స్వచ్ఛంద సంస్థలు ఈరోజు వర్క్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది. అలాగే గవర్నమెంట్ కూడా స్వచ్ఛంద సంస్థల్ని ఈ విషయంలో ముఖ్యంగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళతో కలిసి పనిచేయడానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి. అలా ఉన్నప్పుడే మన దేశం ముందుకెళ్తుంది. నిరక్షరాస్యతతో ఏది తెలియకుండా మోసపోతూ ఉన్న సమాజం మనకి అవసరం లేదు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి.